నానో చిప్ అంటే ఏంటో మీకు తెలుసా? ఏముంది, నానో కారులో కూర్చుని చిప్స్ తినడం అంటారా? అస్సలు కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో నానో చిప్ గురించి స్పైసీ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాక ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నానో చిప్ సంగతి ఏంటంటే, రద్దయిన 500 నోట్ల స్థానంలో మళ్లీ కొత్తవి రాబోతున్నాయి. అలాగే సరికొత్త 2000 నోట్స్ కూడా చలామణి అవుతాయట. అయితే ఈ 2000 రూపాయల నోట్లలో నానో చిప్స్ ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అందరికీ పెద్ద ఆసక్తిగా మారిపోయింది. నానో చిప్ అంటే కొత్తగా రానున్న నోట్లలో పెట్టే ఒక చిన్న పరికరం. ఇది కరెన్సీ నోట్లలో ఉండటం వల్ల ఆకాశంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలు వెంటనే సదరు నోటు ఎక్కడ ఉందో పసిగట్టేస్తాయట. అంటే శాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ మన నోట్లలో ఉండే నాన్ చిప్ రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. వెంటనే ఆ సిగ్నల్ పసిగట్టిన శాటిలైట్ మనకు ఎన్ని నోట్లు ఎక్కడ ఎంత లోతున ఉన్నాయో చెప్పేస్తుందట. 1, 2 కాదు, ఏకంగా 150 మీటర్ల లోతున డబ్బులు పాతేసినా ఇట్టే దొరికిపోతాయట. సూపర్ కదా! నాన్ చిప్ దెబ్బకి ఇక మీద ఎక్కడ నల్లధనం భారీగా దాచుకునే అవకాశమే ఉండదని సోషల్ మీడియాలో పోస్టింగులు బయలుదేరాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ అలాంటి మాట ఇంతవరకు చెప్పలేదు. నానో చిప్ లాంటిదేదీ కొత్త కరెన్సీ నోట్లలో ఉంటుందని ప్రకటించలేదు. ఇన్ఫాక్ట్ నానో లేదు, పాడు లేదంటూ క్లారిఫికేషన్ ఇచ్చింది. సో నానో చిప్ ఉట్టి గాసిప్పే. అసలు నానో చిప్ గురించి ఇంకాస్త లోతుగా అధ్యయనం చేస్తే మనకు తెలిసిందేంటంటే, దాన్ని 2000 రూపాయల నోటులో అమర్చడం ఖరీదైన వ్యవహారం. ఒక్క నానో చిప్ కరెన్సీ నోట్లో పెట్టాలంటే 50 రూపాయలు అవుతుంది. అంటే లక్షల్లో నోట్లు వచ్చేయాలంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం తడిసి మోపెడవుతుందన్నమాట. అంతేకాదు, దానికి పవర్ సప్లై కోసం తయారు చేసిన ప్రత్యేక జనరేటర్ కూడా అమర్చాల్సి ఉంటుంది. అప్పుడు దాన్ని నోటు వాడేవారు ముట్టుకున్నప్పుడల్లా ఒత్తిడి ఏర్పడి శక్తి విడుదలై చిప్ పనిచేసేలా చేస్తుంది. కానీ ఇదంతా చాలా టెక్నికల్ విషయం. అంత కష్టపడి వేల కోట్లు ఖర్చు చేసి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు హై ఎండ్ టెక్నాలజీ నోట్లు తయారు చేస్తుందా? నిస్సందేహంగా కానే కాదు. శ్రీలంకలో హనుమంతుడి గద దొరికింది. దీపావళి రోజు ఇండియాని నాసా ఆకాశంలోంచి ఫోటో తీసింది. ఇవన్నీ ఎలాంటివో ఈ నానో చిప్ కథ కూడా అలాంటిది. సోషల్ మీడియాలో ఎవరు టైంపాస్ క్యాండిడేట్స్ వండి వడ్డించిన పులిహోర. దట్స్ ఆల్.